హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదే రొయ్యల కూర. ఫ్రాన్స్ కర్రీతో మీ ముందుకొచ్చాను. మనం రెస్టారెంట్స్‌కి వెళ్ళి ఏ రొయ్యలనైతే తింటామో రెస్టారెంట్స్‌లో యూజ్ చేసే రొయ్యలతో ఈరోజు నేను మీకు రొయ్యల కూరనైతే చూయిస్తున్నాను. నేను చూయించిన ప్రాసెస్‌లో మీరొక్కసారి ట్రై చేయండి. లొట్టలేసుకుంటూ తింటారు. నెక్స్ట్ టైం కూడా ఇదే ప్రాసెస్‌లో చేసుకొని తింటారు. అంత బావుంటుంది. మనం రెస్టారెంట్స్‌లో యూజ్ చేసే ఫ్రాన్స్ ఇదండి. ఇవి ఫ్రోజన్ ఫ్రాన్స్ అండి. నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అయితే వీటిని ఇలా తోకలతో సహా నేనైతే తీసుకున్నాను. రెస్టారెంట్స్‌లో కూడా ఈ తోకలతో సహానే వీటిని ఫ్రై చేస్తారండి. నేనైతే ఇలా తోకలతోనే ఉంచేసి ఫస్ట్ అయితే ఇలా కూరనైతే చేద్దాం అనుకున్నాను. చివర్లో అయితే తీసేసాను. మీకు చూపిస్తాను తర్వాత. అయితే ముందుగా వీటిని నీచు వాసన లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి బాగా కలుపుకొని వీటిని ఒక 2, 3 సార్లు బాగా కడుక్కోండి. ఇందులో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారాన్ని వేసుకొని ఈ ఉప్పు, కారాలు ఫ్రాన్స్‌కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఇలాగే పక్కన పెట్టేద్దాం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారాలు ఫ్రాన్స్‌కి పట్టి టేస్ట్ చాలా బావుంటుంది. కూర టేస్ట్. ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం కూరకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్‌లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని కానీ, మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయల్ని కానీ వేసుకొని ఇలా కొంచెం కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. లేదు అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. హాఫ్ ఎన్ అవర్ తర్వాత కర్రీని చేసుకోవడానికి ఒక ప్యాన్‌లోకి 5 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత మనం కోర్స్‌గా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసుకొని ఆనియన్ పేస్ట్ మొత్తం ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఇలా మూత పెట్టేస్తే కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకుందాము. ఇందాక మ్యారినేషన్‌లో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటోలని మిక్సీ జార్‌లో వేసుకొని ఈ విధంగా టమాటో ప్యూరీని అయితే ప్రిపేర్ చేసుకొని టమాటో ప్యూరీని కూడా వేసుకోండి. ఈ టమాటా కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్‌కి మనం తోకలను అలాగే ఉంచేసాం కదా! ఇప్పుడు మా హస్బెండ్ అయితే వచ్చి వీటికున్న తోకలనైతే తీసేస్తున్నారు చూడండి. తోకలతో కూడా చేసుకోవచ్చు. వెనుక కొద్దిగా లాగితే మనకు తోకలొచ్చేస్తాయి. ఇప్పుడు మనకు చూడండి టమాటో బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఇంకొక హాఫ్ స్పూన్ కారాన్నయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా స్పైసీగా కావాలంటే కారం వేసుకోండి. లేదు అనుకుంటే మనం మ్యారినేషన్‌లో వేసుకున్న 2 స్పూన్స్ కారం సరిపోతుంది. కారం కూడా వేసుకొని ఒకసారంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా ఉప్పును వేసుకోండి. మనం ఆల్రెడీ మ్యారినేషన్‌లో వేసుకున్నాము. ఇది ఫ్రోజన్ ఫ్రాన్స్ కాబట్టి ఫ్రోజన్ ఫ్రాన్స్‌లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను పావు స్పూన్ సాల్ట్‌నైతే వేసుకున్నాను. మూత పెట్టేస్తే మనకు ఫ్రాన్స్‌లో నుండి వాటర్ వస్తుంది. ఆ వాటర్ పోయేంత వరకు ఫ్రాన్స్‌ని ఉడికించుకోవాలి. అందులోనే మనకు సగం వరకు ఫ్రాన్స్ ఉడికిపోతాయి. చూడండి. ఆ వాటర్ అంతా పోయాక కొద్దిసేపు ఫ్రై చేసుకొని అవసరం అనుకుంటే ఇంకొద్దిగా వాటర్‌ని వేసుకొని ఉడికించుకోండి. లేదు అనుకుంటే అలాగే ఫ్రై చేసుకోవచ్చు. నేను ఒక్క పావు గ్లాస్ కన్నా తక్కువగానే వాటర్‌ని వేసుకున్నాను. వాటర్‌ని వేసుకొని ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక్క 1 మినిట్ అయితే ఉడికించుకుందాం. చూడండి. ఒక 1 మినిట్ తర్వాత మనకు ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకొని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకి ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని మళ్ళీ ఒకసారంతా బాగా కలుపుకోండి. ఇక్కడ టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్‌ని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 1 మినిట్ అయితే లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి.
ఇలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మసాలాలు ఫ్రాన్స్కి బాగా పడతాయండి. చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా పుదీనాను వేసుకోండి. కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్లు కూడా ఫ్రాన్స్కి పట్టాలి అంటే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 సెకండ్స్ అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒక 2 సెకండ్స్ తర్వాత మనకు ఎంత బాగుందో గ్రేవీ, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందా? అయితే మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి ఫ్రాన్స్ కూడా మనకి ఎలా ఉడికాయో చూసుకుందాం. ఫ్రాన్స్ కూడా మంచిగా ఉడికిపోయాయండి. చూడండి ఫ్రాన్స్ కూడా మంచిగా ఉడికాయి. మంచి చిక్కటి గ్రేవీతో ఫ్రాన్స్ కర్రీ ఇది చపాతీలోకైనా, ఏ రోటీస్లోకైనా, బిర్యానీలోకైనా, వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి. మీరు నా రెసిపీ నచ్చితే మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ రొయ్యల రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.